నేనైతే 2-3 డేస్ బ్యాక్ ముందు తీసిన ఈ వీడియో టైం లేదని ఈరోజు అప్లోడ్ చేశాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫస్ట్ స్కూల్కి హాలిడే ఉందంటే ఇంట్లో పని కంప్లీట్ అయిపోయిన తర్వాతనే కదా ఫుడ్ దగ్గరికి వెళ్ళేది. సో బయట అంతా క్లీన్ చేసుకున్నాను. అలాగే లోపల చాలా పెద్ద ఉంటుంది, అది కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనమే కదా లోపలికి బయటకి తిరిగేది, నీట్గా ఉండకపోతే ఎలా చెప్పండి. మార్నింగ్ వెదర్ అయితే చాలా బాగుంది, కూల్గా. ఇప్పుడు ఎంత కూల్గా ఉందో, ఆఫ్టర్నూన్ అయితే మండిపోతుంది కదా ఎండలు. మా బాబాయ్ అయితే చెట్లన్నీ క్లీన్ చేసేసాడు. వాడికి ఒక రోజు హాలిడే వస్తే చెట్లు పెంచడం చాలా ఇష్టం. అలాగే వాటర్ కూడా మంచిగా పోస్తాడు వాటికి. ఉన్న కొంచెం ప్లేస్లోనే మాకైతే చాలా చెట్లు ఉన్నాయి. అందులో మనీ ప్లాంట్ అయితే కింద పెట్టాను. అది తీసేసి ఒక తొట్టిలో పెట్టాలి, కానీ టైం లేదన్నట్టు పెట్టడానికి. కింద అయితే చూడండి ఎంత బాగా పెరిగిందో. అదే ఒకవేళ తొట్టిలో పెట్టామనుకోండి అంత గ్రోత్ ఉండదు అని అనిపిస్తుంది నాకు. బట్ పెట్టి చూడాలి. మా ఇంట్లో అయితే ఒక్కటే కనకాంబరం చెట్టు ఉంది, దానికైతే చాలా పువ్వులు పూస్తాయి. బట్ నాకే ఎందుకో రోజు పెట్టుకోవాలనిపించదు. ఎందుకంటే ఇంట్లోనే ఉంటాం కదా, ఇంట్లో పూలు పెట్టుకొని తిరగాల అని అనిపిస్తుంది. అలాగే మాకు ఒక దొండకాయ చెట్టు ఉంది, ఒకటే ఉంది. పక్కన కూడా ఉన్నాయి కానీ వాటికి ఇంకా పెరగట్లేవు. కానీ దొండకాయలు ఒక్కటి కూడా ఉండవు దానికి, ఎందుకంటే కోతులు ఉంచవు కదా, కొంచెం పెరగగానే తినేసిస్తాయి. అలాగే కరివేపాకు చెట్టు. ఫ్రెష్గా కర్రీ ఏమైనా ప్రిపేర్ చేసామంటే ఇలా చెట్టుకి తీసుకొని వెళ్ళి అలా వేసేస్తాం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అంటే స్మెల్, కరివేపాకు స్మెల్ బాగుంటుంది. ఇక రోజ్ ప్లాంట్ ఉంది కదా, వీటికి మొగ్గలు కొంచెం పెరగగానే కోతులు వచ్చేసిస్తాయి, ఇలా తినేస్తాయి. అసలు వాటిలో ఏం టేస్ట్ ఉంటుందో ఏమో తెలియదు కానీ పువ్వులు పెరిగేదాకా కూడా ఆగవు అవి. అలాగే కింద చూసారా పుదీనా చెట్టు, జామకాయ చెట్టు ఉంది. ఆ జామకాయలు ఎప్పుడు పెరుగుతాయో, మేము ఎప్పుడు తింటామో, ఇంకా కోతులు ఉంచాయా తెలియదు. మార్నింగే ఉల్లిగడ్డ అతను అమ్మడానికి వచ్చాడు. సో తీసుకుందామని చెప్పేసి ఉల్లిగడ్డ కూడా తీసుకున్నాను. బయట బండలపైన వాటర్ పోయగానే ముగ్గేస్తే పోతుందని చెప్పేసి కొంచెం ఆరిన తర్వాత ముగ్గేస్తే మంచిగా కనిపిస్తుంది కదా, అలా అని వాటర్ జల్లిన తర్వాత కాసేపు అయ్యాక ముగ్గేస్తే చాలా చక్కగా కనిపిస్తుంది. ఈరోజైతే పెద్ద ముగ్గు ఏమేయలేదు, చాలా చిన్నదే వేసేసాను. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఇడ్లీ పిండి నైట్ అంతా నానబెట్టాను, మార్నింగ్ రుబ్బేసి పెట్టాను. ఇడ్లీలు చాలా బాగా వస్తాయి కదా సాఫ్ట్గా. సో ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెట్టేసిస్తాను. జస్ట్ ఒక 10 మినిట్స్లో ఇడ్లీ ప్రిపేర్ అయిపోతుంది కదా. ఇలా ప్లెయిన్ ఇడ్లీ కాకుండా ఎప్పుడైనా నేను ఒకసారి క్యారెట్ అయినా యాడ్ చేస్తా, బీట్రూట్ అయినా యాడ్ చేస్తా. ఈసారి అయితే రాగులు యాడ్ చేశాను. క్యారెట్ ఉంది కానీ నేనే మర్చిపోయాను, వేయలేదు. ఆ తర్వాత గుర్తొచ్చింది, సర్లే నెక్స్ట్ టైం చేసినప్పుడు వేసేద్దామని అనుకున్నాను. ఇడ్లీకి మనం ఇలా ఆయిల్ పెట్టేస్తే ఈజీగా వచ్చేసిస్తాయి కదా ఇడ్లీస్. అలా అని వేసిన ప్రతిసారి, అంటే ఇప్పుడు ఒకసారి అయిపోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఆయిల్ పెట్టి వేస్తేనే ఈజీగా వస్తాయి ఇడ్లీలు. చాలా సాఫ్ట్గా చాలా ఈజీగా అవుతుంది ఇడ్లీ కూడా. మనకి ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే, ఇడ్లీ అయినా దోశ అయినా ఇంకేదైనా సరే చట్నీ మాత్రం కంపల్సరీ కదా. చట్నీ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే తినాలనిపించదు. పిల్లలు ఏం తింటారు చెప్పండి, వాళ్ళ వంకతో అయినా కంపల్సరీ చట్నీ చేయాల్సిందే. ఇడ్లీ అయితే పెట్టేశాను గ్యాస్ పైన, ఒక్క 5 మినిట్స్లో అయిపోతుంది కదా ఇడ్లీ. మా పిల్లలైతే హాలిడే అని చెప్పేసి ఇంకా లేవలేదు చూడండి. సర్లే పడుకొని, ఒక్కటే రోజు కదా హాలిడే అయిన రోజు పడుకుంటారు అని చెప్పేసి నేనైతే బ్రష్ చేసుకోవడానికి వెళ్తున్నాను. నా బ్రష్ అయిపోయిన తర్వాత చట్నీ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. చట్నీ కోసం కరివేపాకు ఎక్కువ యూజ్ చేస్తాను నేను. చూడండి ఫ్రెష్గా ఇలా తీసుకొని వెళ్ళి అందులో వేసేసామనుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చట్నీ కోసం నేను ఫస్ట్ పల్లీలు మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఆ పల్లీలన్నీ పక్కకు పెట్టేసిన తర్వాత ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఆ తర్వాత ఫ్రై చేసిన తర్వాత పల్లీలు అండ్ ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్, టమాటోస్ని కూడా చట్నీ లాగా ప్రిపేర్ చేసుకుంటాను. అంటే మొత్తం గ్రైండ్ చేసుకొని అందులో మనం పోపు పెట్టేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చేసిన చట్నీ అంతా అయిపోతుంది అప్పుడే. చట్నీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, ఫాస్ట్గా అయిపోతుంది, మంచిగా తింటారు కూడా, ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అలాగే నేను నిన్న శనగలు ఉంటాయి కదా, అవి నానబెట్టాను. సో నిన్న కొన్ని బాయిల్ చేశాను మొలక కోసం అని, నెక్స్ట్ డే ఇలా పెట్టానమాట. ఆ తర్వాత కొంచెం ఫ్రై చేసిస్తే పిల్లలు తినేసిస్తారు. చట్నీ మాత్రం ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ అండ్ చట్నీ వేసుకొని తింటుంటే అబ్బా చాలా టేస్టీ ఉంటుంది కదా. వేడి వేడి ఇడ్లీ పైన కొంచెం గీ అండ్ మునగాకు పౌడర్ ఇలా యాడ్ చేసుకొని తిన్నాం అనుకోండి, అబ్బా 4 తినేది అక్కడ మనం 6 తినేసేస్తాం, అంత టేస్టీగా ఉంటుంది. ఎంతైనా కాంబినేషన్ వేరే ఉంటుంది కదా, తింటూ ఉంటే తినాలనిపిస్తుందంటే అది టేస్టీగా ఉంటేనే కదా. మా పిల్లలు లేవలేదని చెప్పేసి నేనైతే తినేసేస్తున్నాను. నేను తిన్న తర్వాత వాళ్ళని లేపి ఫ్రెష్ అప్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టాను అనుకోండి, తినేసిస్తారు. నైట్ వెజిటేబుల్స్ తీసుకొని వచ్చారు. సో నైట్ టైం లేదు కదా అని చెప్పేసి మార్నింగ్ ఇలా సదరేశాను. వెజిటేబుల్స్ అంటే ఒక 2-3 వెరైటీసే తెచ్చారు, ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని చెప్పేసి. టమాటోస్, చిక్కుడుకాయ అండ్ బెండకాయ అండ్ క్యారెట్, బీట్రూట్, కీర. ఇప్పుడు సీజన్ ఎండాకాలం స్టార్ట్ అయింది కదా,
కొంచెం బాడీ కూల్నెస్ కోసం అని చెప్పేసి కీరా ఎక్కువగా తినాలి. అలాగే కీరా అండ్ బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అవి మార్నింగ్ అయినా నైట్ అయినా తింటే చాలా హెల్దీ. మామయ్య రెడీగా ఉన్నాడు, అంటే ఫేస్ వాష్ చేసుకున్నాడు. ఇప్పుడు తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. అలాగే ఈరోజు హాలిడే కాబట్టి కొంచెం లేట్గానే వర్క్ అవుతుందని చెప్పాను కదా. బియ్యం ఇప్పుడు కడిగేసి పెట్టాను. కొంచెం తినే ముందు అలా పెట్టామనుకోండి వేడివేడిగా తినొచ్చు కదా. చిన్న చిన్న వర్క్స్ అయితే అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయాలి. హాలిడే కాబట్టి చికెన్ అయినా మటన్ అయినా ఉండాల్సిందే. చికెన్ తెచ్చారు. సో పాలు బావి దగ్గర నుంచి తీసుకొచ్చారు. కొంచెం లేట్ అయిపోయింది కదా, గ్యాస్ పైన పెట్టేసేస్తే అవి వేడైపోతాయి. అప్పటి వరకు ఆనియన్ కట్ చేసి చికెన్ మంచిగా వాష్ చేసుకొని ప్రిపేర్ చేద్దామనేసి బౌల్ పెట్టేశాను. చికెన్లో కానీ మటన్లో కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కదా కర్రీ. అలా ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ అందులో వేసి మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది చికెన్ది. అందులో కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలాచీస్ కూడా వేసామనుకోండి, ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా వస్తుంది. మీరు అలా ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత కామెంట్ చేయండి. టైం అయితే ఇప్పుడు 9 అవుతుంది. ఇప్పుడు మా పిల్లలు బయట చూడండి ఎలా ఆడుతున్నారో. మార్నింగే పిల్లలంతా గ్యాదర్ అయ్యారు. ఇంకా ఎండ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అలా బయట కాసేపు ఆడుకుంటున్నారు. ఆడుకునేది ఆడుకోక ఊరుకుంటారా? ఒకరిని కొట్టగానే ఒకరు ఫైర్ అవుతూనే ఉంటారు. పిల్లలంటేనే ఇలా కదా, ఒక్క దెబ్బేస్తే తట్టుకోరు. అదే వేరే వాళ్ళు కొట్టిరనుకోండి కంపల్లాగానే ఏడుస్తారు కదా. సరేలే కొద్దిసేపు ఆడుకొని ఫ్రీగా అయిపోతారు కదా, మార్నింగే ఎందుకు చదువుకోవడం అని చెప్పేసి బయటకు పంపించేస్తే చూడండి ఇలా స్టార్ట్ చేశారు ఆట. ఒక హాఫ్ అన్ అవర్ ఆడతారు, మళ్ళీ వెళ్తారులే, ఎందుకంటే ఎండ స్టార్ట్ అవుతుంది కదా. చికెన్ అయితే వేసేసాను. మీలో చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. మేమైతే ఎక్కువగా చికెన్ తింటాం, మటన్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే పిల్లలు మటన్ ఎక్కువగా తినరు, బట్ మటనే పెట్టాలి, వాళ్ళు తినరు కదా. అందుకే అప్పుడప్పుడు చికెన్ తీసుకొని వస్తాము, బట్ ఎక్కువగా మటనే తినాలి. అందులో కీమా అయితే ఈజీగా తినేసిస్తారు. ఇప్పటి వరకు అయితే కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. తిన్న బౌల్స్ అవన్నీ కడిగేసి పెట్టేశాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, ఫ్రెష్ అప్ కావాలి, పిల్లలకి స్నానం చేయించాలి. అప్పుడు మొత్తం పని కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. చూసారుగా చికెన్, వావ్, ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ అనగానే ఎందుకో కొంచెం తొందరగా ఆకలి అవుతుంది కదా. అందరికింతేనా, నాకు ఒక్కదానికైనా ఇలా? మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం కాబట్టి ఈరోజు మాకేం ఆకలి కావట్లేదు. సో బావి దగ్గర కొంచెం వర్క్ ఉండే, ఇంట్లో పని అయితే అయిపోయింది. సో మా పొలం దగ్గర కొంచెం పని ఉందని చెప్పేసి పొలం దగ్గరికి వెళ్ళాము. మా పొలము అండ్ ఇల్లు వచ్చేసి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట. సో బై వాక్ కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ ఇంట్లో బైక్స్ అవైలబుల్ ఉంటే అలా బైక్ పైన కూడా వెళ్ళొచ్చు. సో మా ఆయనని అడిగితే తీసుకొని వెళ్ళిండు. తను ఉంటే మాత్రం తనే తీసుకెళ్తాడు. మ్యాక్సిమం అయితే మేము నడుచుకుంటూ ఏం వెళ్ళాము. ఎప్పుడైనా ఒకసారి అవైలబుల్ లేకపోతే మాత్రమే మేము వెళ్తాము. సో బావి దగ్గర దీపం పెట్టాలి అని చెప్పేసి అన్నీ క్లీన్ చేసుకున్నాము. చాలా హెల్ప్ చేస్తాడు. కొంతమంది ఉంటారు కదా, నేను ఎందుకు చేయాలి అని అనుకుంటారు, బట్ మా ఆయన మాత్రం ఏదైనా వర్క్ చేస్తున్నామని అంటే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని అడగని అవసరం లేదు, చేస్తూనే ఉంటాడు. వీడియో లాస్ట్ వరకు చూసారు కదా, నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.